ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం ఈ నెల 18 నుంచి కళావేదిక వద్ద నుంచి ఎదుర్కోలు ఉత్సవంతో ప్రారంభమై 24వ తారీఖు వరకు అత్యంత వైభవపేతంగా నిర్వహించేందుకు ఆలయ కార్యనిర్వహణాధికారి కె రామచంద్ర మోహన్ అన్ని ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా మీడియా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ నెల 18 నుంచి 24 వరకు శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరగనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వైశాఖ శుద్ధ ఏకాదశి 19వ తారీఖు శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగునని, ఈ కళ్యాణం దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను వివిధ విద్యుత్ అలంకరణలతో అత్యంత రమణీయంగా భక్తులకు నయనానందకరంగా ఉండే విధంగా కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించడం జరుగుతుందని మీడియా ప్రతినిధులకు తెలిపారు. అలాగే ఈ ఉత్సవాల్లో భాగంగా 22వ తారీఖు 37 అడుగుల టేకుతో తయారు చేసిన రథాన్ని అన్నవరం తొలి పవంచాల వద్ద నుంచి అన్నవరం పురవీధుల్లో ఊరేగిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కె రామచంద్ర మోహన్, డిసి రమేష్ బాబు, ఏసీ రాజు, పిఆర్ఓ దామోర కృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. కళ్యాణం శ్రీ సత్యనారాయణుని కళ్యాణం కళ్యాణం 18వ తేదీ సోమవారి ఎదుర్కోలు ఉత్సవంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రధాన ఘట్టమైన స్వామివారి కళ్యాణం 19వ తేదీ సాయంత్రం 9:30 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతుంది. 23వ తేదీన శ్రీచక్ర స్నానం, 24వ తేదీన శ్రీ పుష్పయాగం జరగనున్నాయి. ఇవి ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని అన్ని సౌకర్యాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మంచినీటి వసతి కానీ, రవాణా సదుపాయం కానీ, అదేవిధంగా భక్తులందరూ వీక్షించడానికి అనువుగా కళ్యాణం సమయంలో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం కానీ, భక్తులకు సుమారు 10,000 ప్యాకెట్లు భక్తులకు తలంబ్రాలు ఉచితంగా పంచడానికి తగిన కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్ని రోజులు కూడా సాయంత్రం కొండ దిగువన గ్రామోత్సవాలు జరగనున్నాయి. ఆ గ్రామోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా మొదటిసారిగా ఈసారి కొత్తగా నిర్మాణం చేసిన స్వామివారి రథంతో రథోత్సవం జరపనున్నాం 22వ తేదీ సాయంత్రం. ఈ అన్ని గ్రామోత్సవాల్లోనూ కూడా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కొండ కింద దేవస్థానం జూనియర్ కాలేజ్ గ్రౌండ్లోనూ కూడా ప్రత్యేకంగా వేదికలు ఏర్పాటు చేసి మన సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా కళ్యాణ ఘట్టం కోసం ప్రత్యేకంగా విద్యుత్ అలంకరణ, పుష్పాలంకరణ కూడా వైభవపేతంగా చేయబోతున్నాం. అదేవిధంగా మంచినీటి వసతి, పారిశుధ్య వసతి కూడా ప్రత్యేకంగా చేస్తూ ఉన్నాం. ఈ ఏర్పాట్లో దేవస్థానంతో పాటుగా రెవెన్యూ, పోలీస్, గ్రామ పంచాయతీ, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్, ఇలా అన్ని డిపార్ట్మెంట్లు కూడా తమ వంతు పాత్ర పోషిస్తూ ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.